దేశంలో 370 స్థానాలు బీజేపీ సొంతగా సాధించాలి. అట్లాగే ఎన్డీఏగా 400 స్థానాలు సాధించాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి వేళ చంద్రబాబు గారికి ఒక బూస్ట్ వచ్చినట్టయింది. ఎందుకంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీని సుదీర్ఘకాలం పాటు వ్యతిరేకించినటువంటి జేడీ సెక్యులరిస్ట్, జనతాదళ్ సెక్యులరిస్ట్ అని పేరు పెట్టుకున్నటువంటి దేవగౌడ నేతృత్వంలోని పార్టీ, కుమారస్వామి నేతృత్వంలోని పార్టీ కాస్త మొన్న ఈ మధ్యన 2 సీట్లు తీసుకోవడానికి సిద్ధపడి పొత్తు పెట్టుకుంది కర్ణాటకలో. ఆ తర్వాతన సుదీర్ఘకాలం పాటు అసలు మోడీని ఎట్టి పరిస్థితులు అధికారంలోకి రానియనంటూ ఒకప్పుడు ప్రధానమంత్రి పదవిని గురించి వ్యతిరేకించి ఆ తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళినటువంటి జేడీయూ అధినేత ఐఎన్డీఏకి సంబంధించిన కన్వీనర్ కావాల్సినటువంటి నితీష్ కుమార్ వెళ్ళి ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టారు. మరొక వైపున కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీ ఇచ్చినటువంటి పొత్తులో ఒకటయ్యి ఐఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి ఆర్ఎల్డీకి 7 స్థానాలు అక్కడ సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇస్తే అది వద్దని చెప్పేసి ఆర్ఎల్డీ కాస్త ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంది, 4 స్థానాలు తీసుకుని సర్దుకుంది. ఇప్పుడు చంద్రబాబు గారిని పిలిచారు అంటే చంద్రబాబు గారికి కూడా పొత్తు దాదాపుగా, అంటే పిలిచారు అంటే పొత్తు ఖాయమైతేనే పిలుస్తారు అన్నటువంటిది ప్రస్తుతం బాబు గారికి అయితే, అంటే కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు అన్నటువంటి తరహాలో ఇప్పుడు బీజేపీ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం బాబుకి ప్రయోజనం అయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది.